పోతాము. ఎందుకంటే మా కూతురికి అంపోసింది, దాని నుంచి దేవస్థానానికి పోయేసి పూజ చేసుకొని అలాగే తొండల్ అది మూవీ నాగ చైతన్యది సాయిపల్లి మూవీ చూడాలనుకున్నాం నారాయణ టెక్స్లో. అందుకే అది చూసుకొని అలాగే కొంచెం బట్టలు షాపింగ్ చేసుకొని వస్తామనుకున్నాను. ఆ వీడియో పెట్టేదానికి కొంచెం లేట్ అవుతున్నది, ఎందుకంటే కొంచెం వర్క్ బిజీ వల్ల. పెడతాను ఇంక ముందు వీడియో. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే మా ఛానల్ నేమ్ వచ్చి నాగరాజ్ తెలుగు లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇదే కోలార్ల నల్లగంగం దేవస్థానము చాలా ఫేమస్ మా కోలార్ డిస్టిక్లో. అయితే ఈ దేవస్థానానికి అయితే మేము ఎవరీ జనవరి మంత్లో సంక్రాంతి పండుగ అయితే ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోతాము. ఇస్తలే సంక్రాంతికి మాకు పండుగ లేకుండా దాని నుంచి ఫిబ్రవరి మంత్లో వచ్చినాము. సంక్రాంతికి రాకపోయినా కానీ ఈ ఫిబ్రవరి మంత్లో, ఎందుకంటే మా పెద్ద కూతురికి అంపోసింది, దానికోసము ఇక్కడ తిరుపతి పూజ చేసుకొని పోతే భిన్నా మేలు అవుతుంది ఒక నమ్మకం. అందుకే ఇక్కడైతే దేవస్థానానికి వచ్చినాము. చాలా పూజ అయితే బాగా నడిచింది, బాగా మొక్కుకున్నాం. మాకైతే చాలా నచ్చింది ఈ దేవస్థానంకి. అంటే ఒక మా కోలార్ డిస్టిక్లో చుట్టుపక్కల ఈ నల్లగంగం దేవస్థానం అంటే అంత ఫేమస్. అందుకోసం చాలా మంది, మేము వచ్చిన రోజు కూడా చాలా మంది ఇక్కడ ఫుల్ రష్గా ఉండింది. చాలా బాగా పూజలు నడుస్తూ ఉండింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరన్నా కోలార్లో ఇక్కడ చాలా మంది వచ్చి భక్తులు మొక్కుంటూ ఉంటారు, కోరికలు దీపాలు అంతా చేసుకొని ఎత్తుకొని వచ్చింటారు. అక్కడే కోళ్ళు కూడా కోస్తారు, అంత ఇదిగా ఉంటుంది. ఈడైతే చూడండి ఇలా ఉంటుంది, ఎంత బాగా ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు, దేవుళ్ళు నిలబెట్టినారు. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. అలాగే దేవుని దర్శనం అయితే చేసుకొని లోగా అయితే కొంచెం వీడియో క్లిప్ నిసి తీసుకుంటున్నాను. నేనైతే దేవుళ్ళని అయితే మొక్కేసిన, అంటే మొక్కేసి ఒక హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చినా కదా, దాని నుంచి ఇదే నారాయణ టాకీస్. ఈ నారాయణ టాకీస్లో అయితే తొండలు మూసేసిన నా కూతురు అయితే టెంకాయ నీళ్ళు అయితే తాకుతున్నది. ఫ్రెండ్స్, మేము బుక్ మై షోలో అయితే కోలార్ సిటీలో తొండల్ మూవీస్ బుక్ చేసుకొని పోయిండా. అండ్ మూవీ వచ్చి మెయిన్ క్యారెక్టర్ వచ్చి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. యాక్చువల్లీ సాయి పల్లవి మూవీ అంటే నేను అప్పుడైతే ఒక మూవీ చూస్తూనే ఉంటాను. సాయి పల్లవి అయితే యాక్టింగ్ అంతా సూపర్ ఉంటుంది. అప్పుడు 19 కిడ్స్లో అయితే సౌందర్య మూవీస్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ 20 టైంలో అయితే సాయి పల్లవి మూవీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తన యాక్టింగ్ వచ్చి న్యాచురల్గా ఉంటుంది. తన యాక్టింగ్ చేస్తా అంటే ఆ సాడ్ మూమెంట్ అయితే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. తన ఏడుస్తా అంటే అలా యాక్టింగ్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ దీంట్లో వచ్చి నాగ చైతన్య వచ్చి తన వర్క్ వచ్చి షాపులు కొట్టేది. తన షాపులు కొట్టి జీవనం సాగిస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. కానీ లవ్ స్టోరీ మూవీసే. కానీ నాగ చైతన్యకి లైఫ్లో ఫస్ట్ టైం తన హిట్ కొట్టిన మూవీ ఇది తండల్. చాలా బాగుంది మూవీ అయితే. కానీ దీంట్లో వచ్చి ఇండియా అండ్ పాకిస్తాన్ కొంచెం మూమెంట్స్ పెట్టింటారు. కానీ అది
నచ్చింది. కానీ వాళ్ళు చేపలు పట్టేకి పోవాలంటే అక్కడ ఆ విలేజ్‌లో శ్రీకాకుళం అనే ఒక విలేజ్ ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు అక్కడి నుంచి తన జీవన వృత్తి సాగించేదానికి పిల్లలు, పెళ్ళాము వాళ్ళందరినీ ఈడ్చేసి గుజరాత్‌కి పోతారు. అక్కడ గుజరాత్‌లో చేపలు పట్టుకొని అట్లా సేల్ చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ ఒకసారి అంటే మూవీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు వాళ్ళు ఇద్దరిదే ఎక్కువ చూపిస్తారు, హీరో హీరోయిన్ది. ఆమె ఒక ఒక మూవీ ఒక హాఫ్ అయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ది సీన్ చూపిస్తారు. వాళ్ళు అయితే అక్కడ చేపలు పట్టేటప్పుడు ఫుల్ తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వల్ల పాకిస్తాన్ బార్డర్ లేక అంటే సముద్రంలో పాకిస్తాన్ వాళ్ళ జాగాకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే పాపము అక్కడ పాకిస్తాన్ బోటు అయితే పడిపోతుంది. ఆ బోటు వాళ్ళకొని పడిపోతే అప్పుడు నాగచైతన్య పోయి తన చూసి మనోడేమో అనేసి పోయి కాపాడి చూస్తారు. కానీ కాపాడితే ఆల్రెడీ పాకిస్తాన్ లోపల వెళ్ళిపోయింటారు. ఆ తుఫానికి వాళ్ళకి తెలిసేది కూడా లేదు. అప్పుడే నేవీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. అందరినీ 12 జనాన్ని పట్టుకొని పోయి జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే తనకి కరెక్ట్గా భోజనం పెట్టు చాలా ఇండియన్స్ అంటే చాలా కేవలంగా చూస్తూ ఉంటారు పాకిస్తాన్లో జైల్లో అయితే. అదే జైల్లో అయితే అలా చూస్తూ ఉంటారు చాలా కేవలంగా మన ఇండియా వాళ్ళని. అయినా కానీ మన ఇండియా వాళ్ళు తగ్గేదే లేదు. పర్వాలే బాగా వాళ్ళకి కరెక్ట్ జవాబు ఇచ్చేస్తూ ఉంటారు. అయినా కానీ సాయి పల్లవి తన వద్దు అని చెప్పినా కానీ నాగచైతన్య వెళ్ళిపోతాడు కదా చేపలు పట్టేదానికి. దానికోసము తను వచ్చి ఇంకా రాలేదు ఊరి కోసం పాపం భోజనాలకి ఏమి లేక డబ్బులు లేకుండా ఉంటే తన గుజరాత్కి పోయి గుజరాత్లో ఆ షెట్ దగ్గర వచ్చి డబ్బులు ఇప్పించుకొని వచ్చి ఊరి జనంకి గెలిపిస్తుంది. మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది నాగచైతన్య వచ్చి జైల్లో పాకిస్తాన్ లోపల పెట్టేసింటారని తెలిసి ఉంటుంది కదా. ఆ డబ్బులు ఇంకా వాళ్ళ పైన డిపెండ్ ఉంటుంది కదా మగవాళ్ళ పైన. బట్ వాళ్ళు వచ్చి ఆ డబ్బులు వాళ్ళు జైల్లో ఉంటే ఇంకా డబ్బులు అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది అని పోయి రిలీజ్ చేసుకొని ఆ డబ్బులు ఊరికి ఇచ్చేసి ఆమెట లెటర్ వస్తుంది పాకిస్తాన్ నుంచి, మేము ఇట్లా జైల్లో వేసినారు అనేసి. అప్పుడు తను ఇంకా ఏం చేసేది వాళ్ళని రిలీజ్ చేయాలి ఇడిపియాలి అనేసి ఢిల్లీలో అయితే 7 days స్టే చేస్తుంది అక్కడే వాళ్ళ కోసము. కానీ అక్కడైతే వెయిట్ చేసి మళ్ళీ పర్మిషన్ తీసుకుంటుంది పాకిస్తాన్ లోపల. అక్కడ 12 జనం ఉన్నారు వాళ్ళని రిలీజ్ కావాలనేసి. బట్ అక్కడైతే వాళ్ళకి 12 మందిలో ఐడెంటిటీ వచ్చి 11 మందే ఉండింది, ఇంకొక మంది లేదు ఐడెంటిటీ. కానీ ఆ ఐడెంటిటీ కోసము వాళ్ళు 11 మంది బయట ఇస్తారు పాకిస్తాన్లకి ఇండియాలకి. బట్ ఒకరు మాత్రం విడిచలేదు, తన ఫ్రెండ్ నాగచైతన్య ఫ్రెండ్. వాడైతే తను విడిస్తే మేము వెళ్తాం లేకుంటే వెళ్ళలేదు అంటారు. అనక 12 మంది అక్కడే ఓడిపోతారు. కానీ 24 hours ఎంత స్పీడ్గా ఐడెంటిటీ రెడీ చేసి తనైతే రిలీజ్ చేస్తారు. అది ఈ మూవీ. నాకైతే చాలా నచ్చింది మూవీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే నేను చెప్పిన రివ్యూ ఇంత ఉండదు, మీరు ఇంకా పోయి మూవీ ట్యాగ్స్లో చూడండి. డెఫినెట్లీ ఆ మూవీ చక్కగా ఉంటుంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఇలా ఇంతే ఇంకా రివ్యూ. ఆ మూవీ లవ్ స్టోరీ, చేపలు పట్టేది, ఆ చేపలు పట్టిన వాళ్ళ జీవనం సాగించేది అదే ధర స్టోరీ ఉంటుంది. బట్ ఇది రియల్ స్టోరీ, శ్రీకాకుళంలో ఒక రియల్ కపుల్స్ నడిచిన స్టోరీ. ఆ స్టోరీని వాళ్ళు పెట్టి మూవీ తీసినారు. నాకైతే నచ్చింది. ఓకే, మా వైపు అయితే స్కూటీ ఇడుస్తుంది చూడండి, ఎట్లా ఇడుస్తా ఉన్నదో స్కూటీ. ఇంకా నేనైతే ఇంకా వెనకాల ఎక్కుతాను, ఎక్కిసిపోతాను. మా వైపు గాడి ఇడుస్తుంది, నేనైతే వెనకాల కూర్చున్నాను. మేమైతే కోలార్కి పోయి బట్టలు షాపింగ్ చేసుకొని అయితే వస్తూ ఉన్నాము. నేనైతే గాడి అయితే నేర్పిలేదు, మా వైపే నేర్చుకొని నన్ను అయితే తోలుకొని పోతానన్న. చాలా హ్యాపీ అనిపించింది. తనైతే తన తమ్ముడితో కొన్నాళ్ళు ట్రైన్ తీసుకుంటే, అలాగే నేనైతే గాడి మా వైపుకి అయితే ఇచ్చిపోయినాను నేర్చుకోమని. నేనైతే పెద్ద గాడి ఎత్తుకొని వచ్చేసినాను. తన గాడి ఇడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే అందరూ చూస్తూనే ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతి వరకు నేర్చిపెట్టుకుంటే మంచిది కదా మగవాళ్ళతో సమానంగా. అందుకే అలాగే అంటే మేము పోతా ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ పూల్ దగ్గర. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ మా ఊరు పక్కల
ఇది ఏమి పర్స్ అయితా ఉండింది. పర్స్ అంటే జాతర. కిల్లోళ్ళు అనేసి మేమైతే మా చిన్నోళ్ళని మళ్ళీ ఫ్యామిలీ కోలార్ నుంచి వచ్చి జాతరకైతే పిలుచుకొని పోయినాము. కొంచెం దేవస్థానంలో అయితే పూజ గీజ చేసుకొని అలాగే జాతర అంతా చూసుకొని వద్దాము అనేసి. కానీ జాతర అయితే మేము 5:30కి వచ్చేసినాము. కానీ ఫుల్ రష్‌గా ఉండిందంట పొద్దుటి నుంచి. మేమైతే ఈవినింగ్ పోతున్నాం. ఎందుకంటే మేము కోలార్ పోయేసి రావాల్సి ఉండే కదా! దాని నుంచి ఈవినింగ్ అయితే వచ్చినాము. దేవస్థానం ముందర అయితే ఇలా ఉండింది ఫుల్ రౌండ్ దేవస్థానం ముందర జనాలు. కానీ బాగా నడుస్తుంది. ఏడాది భోజనాలంతా ఏసిండ్రి. మేము పోయే కొందరికి భోజనాలు, గిజనాలు ఏం లే అంతా ఖాళీ అయిపోయేసిండే. ఇంకా అయితే దేవస్థానం లోపలైతే టెంకాయ కొట్టుకొని దేవుడిని అట్లా దర్శనం చేసుకొని దేవుడినైతే అక్కడ ఉయ్యాల ఉన్నింది. మా ఇంట్లో మా వైపు అన్న మా చిన్నోళ్ళు ఉయ్యాల ఊపాల అట్లా అంటారు దేవుళ్ళని. అందుకే దేవుళ్ళని అట్లా ఉయ్యాల ఊపిచ్చేసి అలా దేవస్థానం అలా ఒక చూసుకొని దర్శనం చేసుకొని దేవుడినైతే చూడండి ఆడ దేవుడినైతే అలా కొంచెం వీడియోలో ఉండాలనేసి ఫోటో తీసుకొని దేవస్థానం నుంచి బయట వచ్చేస్తే దేవస్థానం అయితే ఇలా ఉంది. మా చిన్నోళ్ళు అయితే ఇది ఈతకు పోవాలా అంటారు. సరే అనేసి చిన్నోళ్ళు తీసుకొని ఇక్కడైతే మేము పోయినాము. 50 రూపీస్ పర్ టికెట్. చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే ఇంకా ఎక్కుతాము. ఎక్కేసి మేము కూడా తిరుగులాడతాం చిన్నోళ్ళతో హ్యాపీ అయితే చిన్నోళ్ళతో. మాధు ఇక్కడ చూడదా విశాల్ చూడదా చెప్తా నమ్మకమ్మా. తల తిరిగినాక అట్లా ఉంటుంది స్టార్టింగ్లో మళ్ళీ బాగుంటుంది. ఏమా తల తిరిగినాక అట్లా లేదా కుశాల్? ఎట్లుందిరా? బాగుందా కుశాల్? తల తిరుగుతాను లేదా? మాకైతే తిరుగుతాను అట్లుందిరా. గైస్, మా వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్, సీ యూ.